స్వయం మద్య నిషేధం ప్రకటించండి, రోడ్డు టెర్రరిజాన్ని నిర్మూలించడానికి సహకరించండి అనేదే నా విజ్ఞప్తి. తాగేసి బండి నడపమాకండి, ప్రమాదంలో పోతారు. అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని బిడ్డలారా, మీ అందరికీ అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకేదో తేడాగా వినపడుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ఈరోజు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, మీ అందరూ ఎలా ఉన్నారు? నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? వస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయి, ఏం చెప్పండి. ఆ బాడీని చూసిన తర్వాత ఖచ్చితంగా హత్యే. ఒకటేంటంటే ఖచ్చితంగా అక్కడ బండి వెనకాల ఒక రాడ్డుతో కొట్టినట్టుగా ఒక ఆనవాళ్ళు నేను బండి దగ్గర నేను చూశాను. మరి ఎదరో ఒకటి కొట్టారు, ఎక్కడ కొట్టారు, లేకపోతే మొత్తం మీద సస్పిషియస్. కానీ ఇది యాక్సిడెంట్ మటుకు కాదు, 100% యాక్సిడెంట్. వచ్చిండయా సైంటిస్టు ప్రవీణ్ పగడాల గారిని ముందే చంపేశారండి. తర్వాత ఎవడో బండి డ్రైవ్ చేసుకుంటూ వచ్చినోడే మందేశాడు. ఆయన బట్టలు వేసుకున్నాడు. ఆయన బట్టలను జాగ్రత్తగా తీసి శవానికి తొడిగించి శవాన్ని అక్కడ వదిలేసి శవం మీద బండి అమర్చి పెట్టి వెళ్ళిపోయారు. దేశ విదేశాల్లో మరి ఒక సస్పెన్స్ మర్డర్ అని చెప్పొచ్చు, లేదా సస్పెన్సర్ గా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ని ఇది సస్పెన్సర్ డెత్. ఇది నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? ఇది హత్యగా మేము భావిస్తున్నాం. కుట్ర ప్రకారం జరిగిన హత్య అనుకుంటాం. ఎందుకంటే క్రమక్రమంగా క్రైస్తవుల మీద ద్వేషాలు పెంచుతూ మరి రచ్చగొట్టి ప్రసంగం చేయడం, దాడులు చేయమని ప్రేరేపించడంలో భాగంగానే దాడి జరిగి మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా విషయాన్ని జరిపించాలి. న్యాయం జరిగే వరకు మాత్రం ఉద్యమం ఆగేది మనం తెలియపరుస్తున్నాం. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? చట్టబద్ధంగా డాక్టర్లు నేను ఒకటే చెప్తా ఉన్నా, అందరూ వచ్చిందండి వయ్యారి. సమయంలో చనిపోయినటువంటి వ్యక్తి 24 గంటల వరకు బిగుసుకుపోయే అవకాశం ఉండదు. శవం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. కానీ డెడ్ బాడీ బిగుసుకుపోయింది. నేను ఏమంటున్నా అంటే మనిషి ఎక్కడ చచ్చిపోయారా, ఎక్కడైనా చంపి చిత్తవలసిన వ్యక్తి తెచ్చి అక్కడ పడేసారా అనే విషయం తెలియాలి. ఇది మర్డర్ కాదు, యాక్సిడెంటే అని చెప్పి నిజం చెప్పేస్తారా? అప్పుడు ఏం చేస్తారు మీరు? మీ పని అయిపోతుంది సార్. వెరీ గుడ్. ప్రెస్ మీట్ పెట్టి చేస్తా. కంపు అవుతుందయ్యా. ఆయన తాగాడు. ఆ సీసీటీవీ కూడా చెప్తుంది. అందులో కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. మనిషి ఎదురుకుండా కాపాడే మనిషి కాదు. ఆ తర్వాత వెనకాల ఇంకో జీవితం ఉంటుంది. ఎదుర్కొంటానని మీరు మంచి అనుకుంటున్నారు, కానీ ఆ జీవితం ఎలా ఉంటుందో మీకు ఏం తెలుసు? ఆయన తాగాడు నిజమే. నీ శని నోరేసుకుని నోటికొచ్చిందనుకో, ఆయన తథాస్తు దేవతలు ఉంటారు. ఒకవేళ అది యాక్సిడెంట్ అయితే ఒక గంట సేపు ఏడ్చి వెళ్ళిపోతాం. నీ శని నోరేసుకుని నోటికొచ్చిందనుకో, ఆయన తథాస్తు దేవతలు ఉంటారు. Three days later. Wine shop going. Wine shop going.
గోతిలోకి గోయింగ్ గోతిలోకి గోయింగ్ బైబిల్ ఏంటంటే నీ పాప మీద పట్టుకుంటాను బైబిల్ ఉంది. ఓకే. ఆ పాపం ఎంతమంది దాచినారండి, ఆ పాపం అనేది ఆ మనిషిని పట్టుకుంటాను బైబిల్ చెప్తుంది సార్. సో పరలోకం గోయింగ్ పరలోకం గోయింగ్ అరే నీ అబ్బా అంటే ఉదయిస్తుంది కిరణంలా మెసరిస్తుంది ఏదో నా బతుకుల్లో చీకటినే తరివేస్తుంది నిరుపేదల